వెల్కమ్ టు సోజెస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్ లో ఈ రోజు డైలీ రొటీన్ లో ఇంకొక బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసా. ఈరోజు నేను మార్నింగే 4:30 కల్లా లేచాను. ఇంకా లేచిన తర్వాత ఇంకా లేచినప్పటి నుంచి మళ్ళీ నైట్ వరకు ఖాళీయే దొరకదు. ఒక్కొక్కసారి ఆఫ్టర్నూన్ పడుకోవడానికి ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఉండదన్నమాట. ఈరోజు 4:30కి ఎందుకు లేచానంటే చెప్తాను. ముందుగా అయితే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను అనమాట పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసం. సో ఇంకా ఒక్కసారి పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పెట్టాలి కదా, సో అందుకోసం అని చెప్పి ఇంకా నైటే బర్త్డే నుంచి వచ్చిన తర్వాత మినపసున్నుండలు చేద్దామని చెప్పి మినపప్పు ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇంకా మినపసున్నుండలు చేయాలంటే చల్లగా అయిన వరకు వెయిట్ చేయాలి కదా, అందుకోసం అని చెప్పి నైట్ 1 గంట అయిపోతుందని చెప్పి ఇంకా మరి చేయలేదు. ఇంకా మార్నింగ్ మా పిల్లల కోసం ఇంకా వాళ్ళకి స్నాక్స్ బాక్స్లోకి పెడదామని చెప్పి కొంచెం ఒక చిన్న గిన్నెలో వేసుకొని పౌడర్ చేసుకొని నెయ్యితో అయితే చక్కగా బెల్లం సున్నుండలు చేసేసి వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో అయితే పెట్టేశాను. ఇంకా ఉన్నవైతే మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్తాడు అనమాట. చేసి ఉండాలే కానీ ఎవరు తినడానికి నోరు నొప్పి చెప్పండి, ఎవరైనా తింటారు. సో ఇంకా అలా చేసిన తర్వాత చట్నీ కూడా రెడీ చేయాలి. ఇంకా పల్లి చట్నీయే ఈరోజు కూడా. సో ఇంకా ఇడ్లీ ఇంకా సగం వరకు పిండిని అయితే వదిలేసాను, తర్వాత ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు చేసుకుంటాను అనమాట. ప్రస్తుతానికి ఇప్పుడు వరకు మాత్రమే ఈ సున్నుండలు చేసేసాను. ఇంకా వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫ్రూట్స్ అలాగే స్నాక్స్ అయితే పెట్టేశాను. ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత తినైతే జనరల్ షిఫ్ట్ కాబట్టి 9 o'clockకి 9:10కి అలా వెళ్తాడు. ఇంకా అందుకోసం అని చెప్పి తనకి కూడా ఇడ్లీ అంతా తినిపించిన తర్వాత ఈ విధంగా మార్నింగ్ చేసేస్తామన్నమాట. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం దద్దోజనం రోజు ఎవరికో ఒకరికి ఇవ్వాలంటే ఇబ్బంది కదా, అందుకే నేను ఏదో ఒకటి సింపుల్గా చేసేసి లంచ్ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను. వీలుంటే అన్నీ వండుతాను అనమాట. సో ఇంకా ఈ ఇడ్లీ పాత్రలు రోజు ఈ పనే అవ్వదు. ఇంకా వర్షి వచ్చేస్తుంది 12 o'clockకి. ఇంకా మా వర్షి వచ్చిన తర్వాత దానికి ఇంకా లంచ్ తినిపించేసి కాసేపు పడుకోవడం దానికి అలవాటు. సో పడుకున్న వెంటనే ఇంకా 2 o'clock అలాగా మరిషి వస్తుంది అనమాట. ఇది వచ్చిందంటే ఇంకా హడావడి వచ్చినట్టే, ఏదో ఒకటి వాగుతూనే ఉంటుందన్నమాట. సో ఇంకా ఇంటిలోకి వచ్చిన తర్వాత నార్మల్గా ఉంటుంది, డైరెక్ట్ ఇంకా ఇంట్లోకే వచ్చేసి షూ అసలు అంత తేడా. ఇంకా ఇది తిని పడుకొని ఇంకా అలా ఈవినింగ్ స్నాక్స్కి అయితే రెడీ అయిపోతారు. సో ఏదో ఒకటి చేయమని వాళ్ళ డాడీ అయితే ఆర్డర్ ఇచ్చేస్తూ ఉంటాడు, కానీ చేసినప్పటికీ నా ప్రాణం తల తొక్కొస్తూ ఉంటుంది అనమాట. ఈరోజైతే సొరకాయ పాయసం చేద్దామని చెప్పేసి ఇంకా సొరకాయ తీసుకొని ఒక బాగా ముదిరిపోతే ఇంకా మధ్యలో కట్ చేసి పై లేయర్ అంతా తీసుకొని చేయాలి, కానీ నార్మల్గా లేతగా ఉంటే మొత్తం కూడా ఈ విధంగా తీసేసుకోవాలి. తురిమిన తర్వాత చక్కగా ఒక క్లాత్ ఉంటుంది కదా, ఈ విధంగా తురుముకొని రెడీగా పక్కన పెట్టేసుకున్నాము అంటే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇది ఎక్కువ పెద్ద టైం అయితే తీసుకోదు ఈ రెసిపీకి. సో ఇంకా క్లాత్లో అయితే ఈ విధంగా వేసుకొని వాటర్ అంతా కూడా బయటికి తీసేయాలి. ఇంకా ఇలా వచ్చినప్పుడు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఇంకా కడాయిని తీసుకొని ఆ కడాయిలో నెయ్యిని వేసుకొని మనకి ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొంచెం నెయ్యిని వేసుకొని ఈ సొరకాయ ఉంటుంది కదా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే మనం బాగా త్వరగా బాయిల్ అయిపోతుంది. ఇందులోనే నేను కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, ఇంకా 1 లీటర్ వరకు పాలు మేగడతో సహా యాడ్ చేసుకున్నాను. పాలు మేగడ వేయడం వల్ల మంచి ఫ్లేవర్తో మంచి టేస్టీగా ఉంటుందన్నమాట పాయసం. సో ఇలా పాలు మరిగినవే కాబట్టి ఇంకొకసారి పొంగొచ్చినప్పుడు ఇందులోనే మిల్క్ మేడ్ని కానీ షుగర్ని కానీ యాడ్ చేసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఇలా బాయిల్ అవుతూ దగ్గర అనిపిస్తుంది అన్నప్పుడు 1 tablespoon వరకు ఎలాచీ పౌడర్ని వేసుకొని పక్కన పెట్టేసుకుంటే చాలా టేస్టీ అయిన సొరకాయ పాయసం రెడీ అయిపోతుంది అనమాట. నార్మల్గా ఈ కన్సిస్టెన్సీ చూసుకోవాలి, లేదు అంటే తర్వాతకి ముద్దగా అయిపోతుంది అనమాట. ఒక పక్క ఇది అయిపోయింది కదా, సో ఇంకా ఒక పక్క టమాటా పచ్చడి చేసేస్తున్నాను. తను కూడా ఇంకా జనరల్ షిఫ్ట్ కాబట్టి 7 o'clock అలా వచ్చేస్తాడు కాబట్టి ఇంకా ఫాస్ట్గా తను కూడా రెడీ అయ్యి తినేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా ఈ లోపలైతే మా పిల్లల కోసం స్నాక్స్కి దోశ అలాగే టమాటో చట్నీ ఇచ్చేసాను. ఇంకా నైట్ ఏదైనా తింటే తింటారు, లేకపోతే పాలు అయితే ఇచ్చేస్తాను అనమాట. ఇంకా అలా తిన్నారో లేదో ఇంకా ఈవినింగ్ అంతా స్నానం అంతా చేపించేసాను ఈరోజు త్వరగానే పిల్లలకి. ఇంకా వాళ్ళ డాడీ వచ్చిన నుంచి వాళ్ళ డాడీ వేసాలు ఇన్ని అన్ని కాదు. దాన్ని తిన్నావు నాన్న? మీ డాడీ ఇంకా అలా తింటూ ఉంటారు కాబట్టి తిండి తరగాలి కాబట్టి బయటకు వెళ్దాం అనేసి అనుకుంటున్నారు. అందుకోసం అని చెప్పి నేనైతే ఎలాగో టమాటో
పచ్చడి అలాగే నెక్స్ట్ పాయసం చేశాను కదా, ఇంకా పన్నీర్ దోశ వేయమంటాడు. ఏదో ఒకటి స్పెషల్గా అయితే వేయమంటాడు అనమాట. ఆనియనో క్యారెట్టో లేకపోతే ఏదో ఒక దోశ అయితే స్పెషల్గా ఉండాలి. తెగ ఫీల్ అయిపోతున్నాడు. నేను రాకముందు తినేసారు పిల్లలు, నేను వచ్చుంటే ఈ పన్నీర్ దోశ తినిపించాలని. పిల్లలు ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఏదో ఒకటి తింటారు కాబట్టి పర్వాలేదు, ఇంకా తినైతే ఇంకెలాగో తినిపిస్తాడు కదా. సో ఇంకా ఇలా ఉంటుందన్నమాట. ఎంత తినిపించినా తినలేదనే రకం. ఇంకా ఇంట్లో పని అయితే అస్సలు తరగదు. ఏదో ఒక పని, ఇల్లు అయితే ఎన్నిసార్లు తడిగొట్ట పెట్టాలో తెలీదు, కానీ వీళ్ళతో అయితే మాటలు పడుతూ ఉండాలన్నమాట. వాళ్ళకు బయటకు వెళ్ళిన వాళ్ళకి ఏం చేసావు చాలా సింపుల్గా అనేస్తూ ఉంటారు. ఇంట్లో పని చేస్తే తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకా పిల్లలు అయితే సో మార్నింగ్ నుంచి నేను ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేసుకొని, ఇంట్లో పనులన్నీ చేసుకొని, నేను పిల్లలతో ఏదో ఒకటి ఇబ్బంది పడుతూ ఉంటే, ఏదో ఒక్క గంట ఇంట్లో ఉంటాడు కానీ ఇంకా వాళ్ళకి పెట్టమని ఇస్తే సగం పెడతాడు, సగం తినేస్తాడు. ఈ సోది మొహం ఏమో నాకు చెప్తూ ఉంటాడు అనమాట. అయితే నేనైతే పట్టించుకోను కాబట్టి ఇలా బతకగలుగుతున్నాను, కానీ ఇంకెవరైనా అయితే పైకి ఖచ్చితంగా పోతారు. ఇంకా తిని తరగాలి కదా. సో ఈ విధంగా మా ఇంట్లో అయితే ఆడుకుంటూ ఉంటారు అనమాట. రోజుకి ఒక్కొక్క గేమ్ని క్రియేట్ చేస్తూ రోజుకొక గేమ్ అయితే ఆడుతూ ఉంటారు. సో మరి ఈరోజు ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.